ముందుగా పరమపిత పరమేశ్వరుని ప్రార్థన చేసి తర్వాత సత్సంగంలోకి వెళ్దాం. పరమేశ్వరుడు సృష్టికర్త. సృష్టి చేయాలంటే చాలా కష్టమ్మా. ఈ సూక్ష్మమైనటువంటి పరమాణువులను తీసుకొని ఈ స్థూలభూతాలుగా మార్చడము, అలాగే ప్రాణులకు శరీరాలను తయారు చేయడము, శరీరంలో ఒక ప్రాణం నింపడము, దాంట్లో జీవుని ప్రవేశపెట్టడము, దాన్ని జీవింపజేయడము, సుఖ దుఃఖాలను అనుభవింపజేయడము, ఇది ఎవరి చేత కాదు, ఒక్క భగవంతుని చేత తప్ప. సృష్టిలో ఎన్నో ప్రాణులు ఉంటాయి. అన్ని ప్రాణులకు భగవంతుడు గుర్తుపెట్టుకొని ఎవరెవరు ఏ ఏ కర్మలు చేస్తున్నారో అన్ని న్యాయపూర్వకంగా పక్షపాతం లేకుండా ప్రతి ఒక్క జీవుని కర్మానుసారంగా వారి వారి దేహాలను ప్రసాదిస్తూ వారిని అనుభవింపజేస్తున్నాడు పరంపిత పరమాత్మ. అలాగే ముక్తి కోరే వారికి మోక్షాన్ని కూడా ప్రసాదింపజేస్తున్నాడు మోక్ష ప్రదాత పరంపిత పరమాత్మ. అటువంటి ఒక ముక్త జీవుని గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. అటువంటి చరిత్ర, ముక్త జీవుడు సంసారంలో ఉండి, గృహస్థుడై ఉండి, భార్య భర్త పిల్లలు బంధములలో ఉండి కూడా ముక్తి ఎలా పొందాడు, అతని లక్షణాలు ఎలా ఉన్నాయి, ఆ విషయాలను ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ఆ చరిత్రను ముందుగా భగవంతుని ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని నిటారు కూర్చోండి. ఓం శం నో మిత్రః శం వరుణః శం నో భవత్పర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయోః త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఆధ్యాత్మిక సత్సంగానికి వచ్చినటువంటి భక్తులందరికీ హృదయపూర్వకంగా నమస్తే. అలాగే యూట్యూబ్లో ఈ వీడియో చూస్తున్నటువంటి వారందరికీ నమస్తే. అలాగే ప్రపంచంలో ఎక్కడ ఉన్న రామ భక్తులందరికీ నమస్తే. అందరూ భగవంతునికి భక్తులు కావాలి. మొట్టమొదట భక్తి అనే పదం భగవంతునికే చెందేది, వ్యక్తులకు సంబంధించినది కాదు. కానీ ఇక్కడ రామ భక్తులని ఎందుకు చెప్తున్నామంటే, వాళ్ళను అనుసరించే వారిని రామ భక్తులు అంటారు. రాముని ఎవరైతే అనుసరిస్తుంటారో, ఉదాహరణకు రాముడు యజ్ఞం చేశాడు, రాముడు ఎప్పుడు సత్యమే చెప్పాడు, ఇలా ఎవరైతే రాముణ్ణి అనుసరిస్తుంటారో వాళ్ళు రామ భక్తులు అవుతారు. కేవలము రామునికి పోయి నమస్కారం చేసుకొని ఇక్కడ రాముని యొక్క లక్షణాలను ఏవి అనుసరించకుండా ఉంటే వాళ్ళు రామభక్తులు కాదు. అలాగే పరమేశ్వర భక్తులు కూడా, పరమేశ్వరుడు ఏదైతే వేదం ద్వారా సందేశం చేశాడో మానవులకు, ఆ సందేశాన్ని త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మణ పూర్ణ విశ్వాసి అయి నమ్ముతూ దాన్నే అనుసరిస్తుంటాడో అతనే భగవంతుని భక్తుడు. అంతేగాని అందరూ భగవంతుని భక్తులు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇలా ఇప్పుడు నేను చెప్పినటువంటి, ఒకవేళ మనం ఒక వ్యక్తిని అనుసరిస్తున్నాం, మహాపురుషుణ్ణి,
ఉత్తమ పురుషుణ్ణి అనుసరిస్తుంటే అతని భక్తునిగా చెప్పవచ్చు. భగవంతుని అనుసరించినప్పుడు భగవంతుని భక్తుడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా అనుసరించడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను వచ్చేటప్పుడు చూశాను. రోడ్ల మీద రాముడు, సీత విగ్రహాలను ఊరేగిస్తూ ట్రాక్టర్లలో తప్పెట్లు, మేళాలు, పటాకులు అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఇదంతా కూడా తెలియనితనం. కనీసం అక్కడ మైకులో రాముని యొక్క చరిత్రను చెప్తూ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకందరికీ వినిపింపజేస్తూ ఆ విధంగా చేసినా కొంచెం సంతోషం. అయినా రాముడు వీళ్ళు పెట్టినటువంటి ఆ విగ్రహాల మాదిరి ఉంటాడా? ఎట్లుంటాడు? మనం చూడలే. రాముడు కూడా ఒక మానవుడు, ఒక జీవుడు. ఈ విషయాలే తెలియవు. సగానికి దాదాపు 90% మానవులకు తెలియదు. రాముడు మానవుడు, మనలాగా జన్మించినటువంటి వాడు, జీవుడు. ఈ జ్ఞానం లేదు. అందుకే అలా చేస్తున్నారన్నమాట బయట. సరే, ఇప్పుడు అదంతా మనకు అవసరం లేదు. వారి కర్మానుసారంగా వారు ఏది చేసుకుంటే అది పొందుతారు. ఇక్కడ స్వచ్ఛంగా వాల్మీకి రామాయణంలో వాల్మీకి మహర్షి రాముని గురించి చెప్పినటువంటి విషయాలు, ఈ రామాయణంలో కూడా చాలా కల్పితాలు జరిగాయి మధ్యలో. ఏది మహాభారత కాలం తర్వాత జరిగినాయి. అంతవరకు రాముని చరిత్ర బాగానే ఉన్నింది. మహాభారత యుద్ధం వరకు బాగానే ఉన్నింది రామాయణ చరిత్ర. ఎప్పుడైతే యుద్ధం తర్వాత ధార్మికులు, విద్వాంసులు, పండితులు లేకపోయినారో అప్పుడు స్వార్థపరులు, అలాగే దుర్మార్గులు, వంచకులు, దాంట్లో ఎన్నో అజ్ఞానులు, మూర్ఖులు ఎన్నో కల్పితాలు చేసి రామాయణాన్ని కూడా భ్రష్టు పట్టించారు. అయితే ఇక్కడ మనకు కొన్ని శుద్ధమైనటువంటి వాల్మీకి రామాయణంలో రాముని యొక్క చరిత్ర గురించి ఈరోజు తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఎందుకు చెప్తున్నానంటే ఒక ముక్త పురుషుని యొక్క చరిత్ర తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనం కూడా మోక్షాన్ని పొందవచ్చు. ముక్త పురుషుల యొక్క చరిత్రలు చదవాలి. ఉదాహరణకు దయానంద మహర్షి ముక్త పురుషుడు మనకు కనబడుతూనే ఉంది. ఎట్లా మనము అతను ముక్తి పొందాడని మనము ఎట్లా తెలుసుకోవచ్చు అంటే, శాస్త్రాలలో ముక్తి పొందేటటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా జీవిస్తారు, వాళ్ళ నడవడికలేంటి, వాళ్ళ ప్రవర్తన ఏంటి అని మనకు చెప్పబడింది ఉపనిషత్తులలో, అలాగే వేదాలలో కూడా చెప్పబడింది. దానికి వాళ్ళందరూ కూడా ఆ ప్రకారమే జీవించారు కాబట్టి అలా ఎవరైతే జీవిస్తారో వాళ్ళందరూ ముక్తి పొందినట్టు మనం తెలుసుకోవచ్చు. ఏమో అర్థమవుతుంది అందరికీ? ఎవరు పలకట్లేదు? ఏంది గురుజీ? అదే ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మీరు వింటున్నారు కదా. నేను ఇప్పుడే లోపలికి వెళ్ళి ఇప్పుడే వచ్చిన గురుజీ. సరే సరే. రామచంద్రారెడ్డి గారు చెప్పిన విషయాలు మీరు వింటున్నారా? సరే, ఓకే. చూడండి, రామాయణంలో అనేక ప్రక్షిప్తాలు, చేర్పులు జరిగాయన్నది అందరికి తెలిసినటువంటి విషయమే. చాలా జాగ్రత్తగా అందరూ వినండి, ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అందువల్ల రామాయణం యొక్క స్వచ్ఛమైనటువంటి రూపాన్ని పిల్లలకు, విద్యార్థులకు అందించడానికి ఆర్య సమాజ పండితులైనటువంటి స్వామి జగదీశ్వరానంద మరియు మహాత్మా ప్రేమ భిక్షు ఖచ్చితమైనటువంటి మరియు చారిత్రక వాస్తవాలతో కూడిన వాల్మీకి రామాయణం యొక్క అద్భుతమైనటువంటి ఆకట్టుకునే మరియు సంక్షిప్తమైనటువంటి కూర్పును సంకలనం చేశారు. అయితే ఒరిజినల్గా మనకు ఆర్య సమాజం తరపున స్వామి జగదీశ్వరానంద సరస్వతి, అలాగే మహాత్మా ప్రేమ భిక్షు అనేటటువంటి ప్రఖ్యాత విద్వాంసులు శుద్ధమైనటువంటి వాస్తవాలతో కూడినటువంటి వాల్మీకి రామాయణాన్ని మనకు పుస్తకాల రూపంలో అందించారు. దీనిని భారతీయులే కాకుండా
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా చదవాలి. చూడండి మా ఒక్క భారతీయులకే కాదు, రాముని యొక్క చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ చదవాలి. చదివితే ఈ యుద్ధాలు జరగవు. ఈ వ్యాసంలో భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఆదర్శప్రాయుడైన సద్గుణాలకు ప్రతీక అయినటువంటి రాముని జీవితంలోని కొన్ని స్ఫూర్తిదాయకమైన మరియు ఆదర్శప్రాయమైనటువంటి సంఘటనలను మేము ఇక్కడ అందిస్తున్నాం, అంటే ఇక్కడ తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఆర్య పండితుడు శ్రీ కృష్ణచంద్ర గార్గ్ ఆయన గురించి ఇలా రాశారు. ఎవరి గురించి? శ్రీరాముని గురించి. శ్రీరాముడు అయోధ్యకు రాజు. ఆయన చాలా శక్తివంతుడు, సహనశీలి, ధర్మబద్ధుడు. ధర్మబద్ధుడు అంటే ధర్మాన్ని ఎప్పుడు తప్పనివాడు, కట్టుబడి ఉంటాడనమాట ధర్మానికి. తన ప్రజల యొక్క రక్షకుడు. రాజు కదా, ప్రజలను రక్షించాలి, ప్రజలను పోషించాలి. అలా చేసినవాడు. పాపరహితుడు, ఎన్నడూ పాపకార్యాలు చేసినవాడు కాదు. తను జీవించి ఉండంగా, అంతకుముందు జన్మలో ఏం పాపం చేశాడో అది తెలియదు కానీ తను జీవించినప్పటి నుంచి ఎప్పుడు పాపం చేసినవాడు కాదు. పాపరహితుడు. ఎవరైనా ఉంటారా పాపరహితులు? ఇప్పుడు ఉంటారా ఎవరన్నమ్మా? పాపాలు చేయని వాళ్ళు ఉన్నారా మీలో ఎవరన్నా? లేరు గురూజీ. ఉంటే చేతులు ఎత్తండి. నేను పాపమే చేయలే సార్ ఒక్కటి కూడా అని అనేవాళ్ళు ఎవరు ఉండరు, చేసి ఉంటారు. కానీ ఇక్కడ రాముడు పాపరహితుడు, గుర్తుపెట్టుకోండి. ఇది సత్యమైనటువంటి విషయం. అందుకే నేను చెప్పాను కదా, ముక్త జీవుడు. ముందే చెప్పాను, ముక్త జీవుని చరిత్ర చెప్తున్నాను, వినండి. మనం కూడా అనుసరిస్తే మనం ముక్తి పొందవచ్చు. అటువంటి అవకాశం ఉంది. అవకాశం ఉంది, లేక కాదు, ఉంది. రాముడికి ఏ అవకాశం ఉందో మనకుంది, దేవుడు ఇచ్చాడు. మరి మనం ఏం చేస్తున్నాం, మనం ఏ పని చేస్తున్నాం ఆలోచన చేయండి. పాపరహితుడు మరియు నిష్కలంకుడు. కలంకం అంటే ఏ విధమైనటువంటి మచ్చలేనివాడు. నిష్కలంకుడు, ఏ పొరపాట్లు చేయనివాడు. మానవ సమాజానికి ఆదర్శ ప్రవర్తన ప్రమాణాలను నెలకొల్పినందున ఆయనను మర్యాద పురుషోత్తముడు అని కూడా పిలుస్తారు. చూడండి, శ్రీరామచంద్రుణ్ణి మర్యాద పురుషోత్తముడు అని పిలుస్తారు. ఎంత గొప్ప పేరో చూడండి. మనం అట్లా అనిపించుకుంటే ఎంత బాగుంటుందో చూడండి. ఆయన త్రేతాయుగం చివరిలో సుమారు 9 లక్షల సంవత్సరాల క్రితం జీవించారు. ఇది వాస్తవం, గుర్తుపెట్టుకోండి. రాముడు ఎప్పటివాడంటే ఇక్కడి నుంచి మనం వెనక్కిపోతే 9 లక్షల సంవత్సరాల కిందట త్రేతాయుగంలో జన్మించినటువంటి వాడు. అంటే ద్వాపర యుగం కూడా కాదు, దానికంటే ముందర. కలియుగం కంటే 2 రెట్లు ద్వాపరయుగం. ద్వాపరం కంటే 3 రెట్లు కలియుగం. ఇప్పుడు 9 లక్షల సంవత్సరాలు అంటే అప్పుడు అర్థం చేసుకోండి. పూర్తిగా ద్వాపర యుగము 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం. ఒక కలియుగం ఏంటి? 4,32,000 సంవత్సరాలు. అప్పుడు ద్వాపర యుగం మొత్తం అయిపోయి ఉంటుంది. అంటే అప్పటికి 8,64,000 సంవత్సరాలు ఒకటి. తర్వాత ఇప్పుడు కలియుగము ద్వాపర యుగం అయిపోయిన తర్వాత 5,000 ఏళ్ళు అయింది. అప్పుడు 8,64,000, ఇదొక 5,000, 8,69,000 ఆడికి. ఇంకా ఇప్పుడు 9 లక్షల్లో ఇంకా మనం మైనస్ చేస్తే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఏం సార్ అన్ని లెక్కలు అడుగుతున్నాడు అనుకుంటున్నారా? చెప్పండి, మైండ్ పనిచేస్తుందో లేదో మీకు. 8,69,000 పోతే 9 లక్షల్లో ఎన్ని ఉంటాయి? క్యాలిక్యులేటర్ కొట్టండి గురూజీ. సుబ్బన్న సారు వాల్మీకి రామాయణము సంస్కృతంలోకి చదివి సార్, నేను ఇప్పుడు లెక్క అడిగిన లెక్కకి ఆన్సర్ చెప్పండి. సరేలే, ఈ లెక్కకా? ఇప్పుడు ఇది మళ్ళా నువ్వు ఇప్పుడు మనము ఒక రూట్ లో పోతుంటే ఇంకో రూట్ తీసుకెళ్ళాక అందరినీ, అది లాస్ట్ లో మళ్ళా
ఆ, ఇప్పుడు లెక్కాచారం చెప్పు, ఎన్ని సంవత్సరాలు బ్యాలెన్స్ ఉంది? 40,000 31,000 31,000 అంటే ఇప్పుడు ద్వాపర యుగం కంటే ముందర 31,000 సంవత్సరాలు జరిగింది త్రేతాయుగంలో. అంతకు పూర్వం వాడు అంటే త్రేతాయుగంలో కూడా రాముని తర్వాత కూడా ఇంకా చాలా కాలం జరిగింది. త్రేతాయుగం జరిగిన తర్వాత ద్వాపర యుగం వచ్చింది. ఎన్ని లక్షల సంవత్సరాలు అయిందో చూడమ్మా. అన్ని లక్షల సంవత్సరాల నుంచి కూడా రాముని చరిత్రను ఇంకా అందరూ తెలుసుకుంటున్నారంటే ఎంత జీవించిండాలా చెప్పండి. ఈ మధ్యలో ఎంతమంది పుట్టారు, ఎంతమంది చనిపోయి ఉంటారు. ఇది అన్నమాట శాశ్వతమైనటువంటి తెలుస్తలేదు మనుషులు. శాశ్వతమైనటువంటి కీర్తి అంటే ఇది. దీని కొరకు మనం ప్రయత్నం చేయాలి. మనం ఏం చేస్తుంటాం, ఊరికే పైన రోంత మెప్పు పొందడానికి ట్రై చేస్తుంటాం. చిన్న చిన్న ప్రతిష్టలకు, అవార్డులకు, దీనికోసం. అది కాదు, ఇక్కడ శాశ్వతమైన కీర్తి రావాలి. ఇటువంటి కీర్తి కొరకు మనము కష్టపడాలి. అంటే కష్టపడాలనే ఏం లేదు, ఆ లక్షణాలను అనుసరించితే అవి వస్తాయి ఆటోమేటిక్గా. అర్థమవుతుంది అందరికీ? పలుకుతుండాలి. మీరు నిద్రపోతుంటే కాదు, మా కొందరు యాక్టివ్ గా ఉండి ఎవరో ఒకరు మైక్ ఆన్ చేసి అర్థమైంది సార్ అని చెప్తుండాలి. అదే అట్లా రెడీగా ఉండండి, మైక్ దగ్గర ఉండాలి. తర్వాత ఆయన సమకాలికుడైనటువంటి మహర్షి వాల్మీకి తన రామాయణంలో ఆయన జీవితాన్ని వర్ణించారు. చూడండి, అంటే సమకాలికుడు అంటే ఆయన టైంలో పుట్టినటువంటి వ్యక్తి అని. రాముని కాలంలో ఉన్నటువంటి వాల్మీకి మహర్షి తన యొక్క రామాయణంలో రాముని యొక్క జీవితాన్ని వర్ణించారంట. మహర్షి వాల్మీకి తన ఆశ్రమంలో కూర్చొని ఉన్నారు. అప్పుడు నారద ముని సంచరిస్తూ అక్కడికి వచ్చారు. ఒక నారద ముని, ఆయన కూడా నారదుడు అనేటటువంటి ఒక ముని. నారదుడు అంటే వేదమును ప్రచారం చేసేవాడు, ధర్మాన్ని ప్రచారం చేసేవాడు. అటువంటి నారదుడు ఒక ముని ఉండేవాడు. అతను కూడా సంచరిస్తూ అక్కడ వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. ఇదందరూ చూసి ఉంటారు, సినిమాలలో కూడా జరిగి ఇదంతా చూపించారు. టీవీలలో కూడా ఇంతవరకు అయితే అందరూ చూపిస్తుంటారు, నారదుడు ఆశ్రమానికి వచ్చినట్టు ఇవన్నీ చూపిస్తుంటారు అన్నమాట. రామాయణంలో కూడా చూపిస్తారు గురూజీ. అదే అన్నమాట. వాల్మీకి నారదుడిని ఇలా అడిగారు. ఎవరు? వాల్మీకి మహర్షి నారదుడిని అడుగుతున్నాడు వచ్చి అంటే, ఈ లోకంలో ధైర్యవంతుడు, చూడండి, ఈ లోకంలో ధైర్యవంతుడు, ధర్మజ్ఞాని, కృతజ్ఞుడు, సత్యవంతుడు, సత్ప్రవర్తన కలవాడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, పండితుడు, సత్కర్మలు చేయగలవాడు, తత్వము అందరికీ నచ్చే విధంగా ఉండేవాడు, ఆత్మ నిగ్రహం కలవాడు, క్రోధాన్ని జయించేవాడు, తేజోవంతుడు, అసూయ లేనివాడు. చూడండి మా, అసూయ లేనివాడు, యుద్ధములో ఆగ్రహించినప్పుడు దేవతలు సైతం భయపడే ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని నేను ఆసక్తిగా ఉన్నాను అని నారదుణ్ణి వాల్మీకి మహర్షి, ఈ లక్షణాలు కలిగినటువంటి వాడు లోకంలో ఉన్నాడా, అటువంటి వ్యక్తి ఉంటే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు నారద మహర్షి ఎన్నో అరుదైన గుణాలు కలిగినటువంటి శ్రీరాముని కథను వివరించారు. దశరథ మహారాజు సకల సభల ముందు శ్రీరాముడిని యువరాజుగా చేయాలని ప్రతిపాదించారు. సభ ఆ ప్రతిపాదనను ఆమోదించి శ్రీరాముని గుణాలను ఈ విధంగా వర్ణించింది. శ్రీరాముడు తన ప్రజలకు సంతోషాన్ని కలిగించడంలో చంద్రుని వంటి వాడు. చూడండి ఎన్ని రామాయణంలో ఉన్నటువంటి విషయాలు.
తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు సంతోషము కలిగించడంలో చంద్రుని వంటి వాడు. ఈరోజు వేద మంత్రంలో ఉదయము ఒక మంత్రం మనం సత్సంగంలో ఉన్నప్పుడు అదే విషయాన్ని వచ్చింది. రాజు చంద్రునిలాగా పోషకుడై ఉండవలెను. చంద్రుడి వల్లే సృష్టిలో అంత పోషకాలన్నీ చంద్రుడి వల్లే జరిగేది. అందరినీ పోషించేది చంద్రుడే. కాబట్టి రాజు కూడా చంద్రుని లాంటి పోషకుడై ఉండాలి అని వేదంలో ఉంది. ఆ లక్షణం రామునికి ఉంది చూడండి. అంటే ఒక రాజుకు ఆ లక్షణం ఉండాలి, తన ప్రజలను పోషించడం అన్నమాట. ఎట్లా పోషించాలి? చంద్రుని లాగా. ఇక్కడ అదే విషయాన్ని చెప్తున్నాడు శ్రీరాముని గురించి. చంద్రుని వంటి వాడు, ప్రజలకు సంతోషాన్ని కలిగించడంలో చంద్రుని వంటి వాడు. ఆయన ధర్మజ్ఞాని, ధర్మము తెలిసినవాడు అన్నమాట. జ్ఞాని అంటే తెలిసినవాడు, ధర్మం తెలిసినవాడు. సత్యవంతుడు, ఎప్పుడు సత్యమే మాట్లాడేవాడు. సద్గుణవంతుడు, మంచి సద్గుణాలు కలిగినవాడు. అసూయ లేనివాడు, శాంత స్వభావుడు. అంటే ముందర ఆయన అడిగాడు కదా ఇటువంటి లక్షణాలని, ఇప్పుడు చెప్తున్నాడు అన్నమాట. శాంత స్వభావుడు, ఎప్పుడు శాంతంగా ఉండేది. అతని స్వభావమే శాంతం అండి. స్వభావమే శాంతంగా మార్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మన స్వభావం ఉంటుంది కదా, దాన్ని శాంతంగా పెట్టుకోవాలి. బాధలో ఉన్న వారిని ఓదార్చేవాడు. ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళను ఓదార్చి వాళ్ళకు సహాయం చేసేవాడు అనమాట. ఓదార్పు అంటే అదే అనమాట. ఓదార్పు అంటే ఊరికే బాధలో ఉంటే అయ్యో పాపం అని ఊరికే వదిలేయడం కాదు. ఆ ఓదార్చడం అంటే వాళ్ళ కష్టం తీర్చడం. గుర్తుపెట్టుకోండి, ఓదార్చడం అంటే వాళ్ళ కష్టాన్ని తీర్చడం, అది ఓదార్చడం అంటే. అలాగే మధురమైనటువంటి వాక్కు కలవాడు. ఈ పాయింట్ రాసుకోండి. శ్రీరాముడు మధురమైనటువంటి మాటలే మాట్లాడేవాడు. కృతజ్ఞత కలవాడు. ఎవరైనా మేలు చేస్తే మరిచిపోనివాడు అన్నమాట. కృతజ్ఞత అంటే ఒక చిన్న సహాయం చేసినా, ఎవరైనా హెల్ప్ చేసినా కానీ మరవనివాడు, కృతజ్ఞత కలవాడు. మరియు ఆత్మ నిగ్రహం కలవాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆత్మ నిగ్రహం. మీరందరూ మనో నిగ్రహం వినింటారు, ఇంద్రియ నిగ్రహం వినింటారు. ఆత్మ నిగ్రహం విన్నారా ఎప్పుడన్నా? లేదు గురూజీ. అంటే ఏంటి గురూజీ? తన ఆత్మనే వశంలో పెట్టుకున్నవాడు. నిగ్రహం అంటే వశంలో పెట్టుకునేవాడు. తన ఆత్మనే వశపరుచుకున్నటువంటి వాడు. ఇంకా ఆత్మనే వశంలో ఉంటే ఇంద్రియాలు వశంలో ఉంటాయి, మనస్సు వశంలో ఉంటుంది, బుద్ధి వశంలో ఉంటుంది, అన్ని వశంలో ఉంటాయి. అది ఆత్మ నిగ్రహం కలవాడంటే ఆత్మనే వశంలో పెట్టుకోవడం, తన స్వాధీనంలోనే ఉండడం. ఇది సంపాదించాలి. అందరూ ఆత్మ నిగ్రహాన్ని సంపాదించాలి. చూడండి రామునికి ఎంత లక్షణాలు ఉన్నాయో. మానవులు కష్టాలు ఎదుర్కొన్నప్పుడు ఆయనే దుఃఖిస్తాడు. ఎవరికైనా కష్టాలు వస్తున్నాయి అనుకోండి, ముందు ఈయన బాధపడుతుంటాడంట, ఈయన దుఃఖిస్తాడు. ఇప్పుడు మనం కూడా మన ఇంట్లో పిల్లలు ఎవరైనా కష్టాలు పడుతుంటే మనం ఏడుస్తుంటారు కదా, కొంతమంది బాధపడుతుంటారు. అంటే మీకు దగ్గర వాళ్ళు కాబట్టి. అదే ఎవరో పక్క ఇంట్లో వాళ్ళు కష్టాలు పడుతుంటే మీరేం ఏడుస్తారు? ఎవరు ఏడుస్తారా? కానీ రాముడు అట్లుగా తన రాజ్యంలో ఎవరైనా దుఃఖాలు పడుతుంటే ఈయన బాధపడేవాడు. అటువంటి గుణం అన్నమాట. ఉత్సవాలలో తండ్రిలా ఆనందిస్తాడు. ఎవరైనా బాగా సంతోషంగా ఉంటే అప్పుడు తండ్రి పిల్లలు బాగా ఆడుకుంటూ హ్యాపీగా ఉన్నారనుకోండి, ఎట్లా ఆనందిస్తాడు? అట్లా ఆనందిస్తాడంట. ప్రజలు బాగా ఉత్సవాలు జరిగి ఏదన్నా ఫంక్షన్లు జరిగితే గినా ఆనందించేవాడు అనమాట. ఆయన కోపం, ఆనందం ఎన్నడూ అర్థరహితం కాదు. ఆయన ఒకవేళ ఏదైనా కోపించినాడనుకో, దాంట్లో ఎంతో అర్థం ఉంటుంది. అలాగే అతను సంతోషపడ్డాడంటే దాంట్లో కూడా అర్థం ఉంటుంది. అర్థరహితం అనేది ఎప్పుడూ కాదు. ఆయన కోపం ఎప్పుడు పడ్డాడు చెప్పండి? ఎవరైనా మీలో మేధావులు ఉంటే చెప్పండి. రామాయణం బాగా తెలిసిన మేధావులు ఉంటే చెప్పండి. గురూజీ చెప్పండి.
రావణాసురునితో తలపన్నేటప్పుడు కోపపన్నాడు. ఏంటండి ఎట్లా కోపడ్డాడు అప్పుడు ఏ సందర్భంలో? ఆయన లక్ష్మణుడు మూర్ఛ పొందినాడు కదా, ఉమ్, అప్పుడు చాలా బాధపడి ఆ బాధలోనే కోపం తెచ్చుకొని మళ్ళా రావణాసురుని మీదకి చాలా కోపంగా యుద్ధం చేసినాడని రామాయణంలో నేను ఇప్పుడు నువ్వు చెప్పిన రామాయణం నేను చదివినా. ఉమ్. ఉమ్. సరే, ఇంకా అది కైకేయి అరణ్యవాసం వెళ్ళమన్నప్పుడు వేరే వాళ్ళు వద్దంటే వాళ్ళ మీద అప్పుడు కోపం చేసిండ గురూజీ. ఆ అది ఏం కోపడలేదు అప్పుడు. వెళ్తా నాకు అరణ్యమైన ఒకటే అయోధ్య అయినా ఒకటే అని అంటాడు కదా గురూజీ. సరే, ఇంకా సరే ఒకటి చెప్తాను. కోపానికి ఒక చిన్న అన్నమాట. సీతను పోగొట్టుకున్న తర్వాత అక్కడ వాలిని కూడా చంపేసింటాడు. చంపిన తర్వాత సుగ్రీవునికి ఇంకా రాజ్యం పట్టాభిషేకం ఇచ్చింటాడు అనమాట, రాజుగా చేసి ఉంటాడు. అప్పుడు సుగ్రీవునితో ఒక ప్రతిజ్ఞ తీసుకుంటాడు. నేను నా సైన్యాన్ని ఎంత ఉపయోగించి అక్కడ రావణాసురుని ఆ జాడ, సీత యొక్క జాడను నేను కనిపెడతాను అని సుగ్రీవుడు చెప్పింటాడు. సరే అని చెప్పి ఆ ప్రతిజ్ఞ ద్వారా వాలిని చంపేసి ఇతన్ని సుగ్రీవుణ్ణి రాజుగా చేసి ఉంటాడు. ఆ తర్వాత దాదాపు ఒక నెల రోజుల పైన అయిపోయింది. సుగ్రీవుడు అసలు ఏ సమాచారం లేదు. వీళ్ళు పాటికి వీళ్ళు ఉన్నారు. లక్ష్మణుడు రాముడు ఇద్దరు అడవిలో వాళ్ళు పోగొట్టుకున్న బాధలో వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కనీసం ఆ ప్రతిజ్ఞ రాజైనాడు, ఏం జరుగుతుంది, అన్వేషణ జరుగుతుందా లేదా, ఏ సమాచారం లేదు. రాముని దగ్గరికి ఏ న్యూస్ లేదు. సరే, ఏం జరుగుతుంది లక్ష్మణ, ఒకసారి చూసిరా, అసలు సుగ్రీవుడు ఏం చేస్తున్నాడు, అక్కడ ఏమన్నా సైన్యం పంపించి ఏదైనా జరుగుతుందా, చర్య ఏమన్నా అని లక్ష్మణుడు చూడనీకపోతే బాగా ఈయన కూర్చొని అక్కడ డ్యాన్సులు అందరూ వేస్తుంటే, అందగత్తెలందరూ డ్యాన్సులు వేస్తుంటే ఆ యొక్క రాజు బాగా తిలకిస్తూ మంచి ఆనందంలో పరవశంలో ఉన్నాడంట. సరే అని చెప్పి ఇంకా చూసిన తర్వాత పోయి అన్నకు చెప్పాడు, ఈ విధంగా ఇతను మంచి భోగ విలాసంలో మునిగి తేలుతున్నాడు అని చెప్పాడు. అప్పుడు రామునికి కోపం కలిగింది. ఇతను ప్రతిజ్ఞ ఏం చేశాడు, చెప్పిన ప్రతిజ్ఞ ఏంటి, చేసిన వాగ్దానము దాన్ని నెరవేర్చకుండా ఈ విధంగా మర్చిపోయి తిరుగుతున్నాడు అనమాట. అప్పుడు కోపం వచ్చింది అతనికి కొద్దిగా. సరే, ఆ కోపం ఎట్లుంటుందో చూడండి. ఏమ్మా, మీరు వీడియో ఆన్ చేసుకోండి. తెలుసు కానీ గురూజీ లక్ష్మణుడికి వచ్చిందని తెలుసు. అట్లా ఇప్పుడు మీరు చెప్పేదాకా తెలియదు. ఇది తెలుసు కానీ లక్ష్మణుడికే కోపం వచ్చిందని తెలుసు ఆ టైంలో. లేదు, మీరు వీడియోలు ఆన్ చేసుకోండి అందరూ. మీరు ముసుగు వీరులు కాదు, వీడియోలు ఆన్ చేసుకోండి అందరూ. ఏం ఎవరన్నా ఎత్తుకోతారా? ఏం భయమ్మా మీకు? ఎవరు ఇప్పుడు రావణాసురులు లేరులేండి. అయినా మీ ఇంట్లో మీరుంటారు. చూడండి, ఇక్కడ అలా జరిగిన తర్వాత రాముడు చెప్పాడు, కోపం వచ్చింది అతనికి, రామునికి. అప్పుడు కోపం వచ్చి లక్ష్మణునితో ఒక మాట చెప్తాడు, లక్ష్మణ, నేను చెప్పినని చెప్పిరా. ఎట్లా? నేను చెప్పినా అని చెప్పిరా. ఏమని చెప్పిరా? వాలి పోయినటువంటి దారి ఇంకా మూసివేయబడలేదు, తెరిచే ఉంది అని చెప్పిరా. అంతే, కోపంలో ఆ మాట. వాలి పోయినటువంటి దారి ఇంకా అది మూయలేదు, తెరిచి ఉంది అని చెప్పిరా అంటాడు. లక్ష్మణుడు పోయి అదే మాట చెప్తాడు. పరిగెత్తుకుంటా సుగ్రీవుడు కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాడు. అంటే కోపంలో ఎంత అర్థం ఉందో చూడండి. అట్లాంటిది అన్నమాట కోపం అంటే, అది అన్నమాట. ఇక్కడ మీకు కోపంలో అర్థం ఉందనే దానికి అది చెప్తున్నా. అర్థమవుతుందా? మీరు కూడా ఏదైనా కోపిస్తే అదంతా అర్థం ఉండాలి. అర్థం పడతాం లేకుండా ఊరికి కోపడుతున్నాడు అనుకోండి, వాడిని ఏమంటారు? మెంటలోడ్ అంటారు. మెంటలోడ్ అంటారు.
అర్థం లేకుండా కోపడితే మీ కొడుకు కూడా మిమ్మల్ని మెంటలోడు అంటాడు. గుర్తుపెట్టుకోండి రామ్నాథ్, నువ్వు కోపించినావంటే దాంతో అర్థం ఉండాలి. అంటే చీడికి మాటికి కోపడద్దు. ప్రతిదానికి కోపడుతుంటే వీడు మెంటలోడే అనుకుంటారు. దాని సందర్భం రావాలి, అప్పుడు నువ్వు కోపం రావాలి, దానికి అర్థం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆయన చంపబడవలసినటువంటి వారిని చంపుతాడు. ఎవరైనా సరే, ఎంతటి వాడైనా సరే చంపాలనుకుంటే చంపేస్తాడు అంతే. చూడండి ఎంత శక్తివంతుడో చూడండి. శ్రీరాముడు ఇతన్ని నేను చంపాలంటే అయిపోయా, కట్, చంపడమే. ఆ గుణం ఉందంట చూడండి. అమాయకులపై ఎన్నడూ ఆగ్రహించడు. ఎవరైనా అమాయకులు ఉంటారు పాపం, తెలియని వాళ్ళు, వాళ్ళ మీద కోపడాడంట. అర్థమవుతుందా? చాలా మంది ఏం చేస్తుంటారంటే అమాయకుల మీద కోపం చూపిస్తుంటారు. గమనించారా మీరు ఎక్కడైనా? రామ్నాథ్, అమాయకుల మీద కోపం చూపించడం గమనించారా ఎక్కడైనా? ఎక్కడైనా ఒక సంస్థలలో కానీ లేదు ఆఫీసులలో కానీ మీరు గమనించండి. పెద్ద ఆఫీసర్ ఉంటాడు, వానికి తగినటువంటి క్యాడర్లో ఒక ఆఫీసర్ ఉంటే వాని మీద కోపడాడు. ఎవడైనా అమాయకులు ఉంటే వాని మీద కోపం, చిరాకు పడతాడు అనమాట. తన కోపాన్ని అంతా అమాయకుల మీద చూపిస్తుంటాడు. గమనించారా ఈ విషయాన్ని? అదే వాళ్ళు ఎదురు చెప్పలేరు కాబట్టి ఏమనలేరు. పై ఆఫీసర్ కదా, ఏమనలేరు. వాళ్ళ మీద తన యొక్క ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటారనమాట. అర్థమవుతుంది అందరికీ? అలాగే సంస్థలలో కూడా, ఉదాహరణకు మన సమాజ సంస్థలే తీసుకోండి. ఎవరో ఒకరు హెడ్ నిర్వహణ చేస్తుంటాడు. ఎవరో చిన్న పాపం ఏదో వాడు తెలిసి తెలియని వాడు అంటాడు, వాని మీద చిరాకు పడుతుంటారు అనమాట. ఈ పని ఎందుకు చేసావు, ఆ పని ఎందుకు చేసావు, అట్లా చేసావు, ఇట్లా చేసావు. అమాయకుడు కదా పాపం, వాడికి చెప్పి చేయించుకోవాలి కదా. అట్లా ఈయన అట్లా కాదు. అమాయకుల మీద ఎన్నడూ ఆగ్రహించని వాడు, ఆగ్రహించడంట. అర్థమవుతుందా? ఇవి ఆయన యొక్క లక్షణాలు అన్నమాట. ఎప్పుడు దశరథ మహారాజు సకల సభల యందంట, అన్ని సభలను పెట్టినప్పుడు శ్రీరాముని యువరాజుగా చేయాలని ప్రతిపాదించిన తర్వాత అప్పుడు ఈ గుణాలను ఈ విధంగా వర్ణించడం జరిగిందంట. అంటే రాముని ఎందుకు నేను ఇక్కడ చేస్తున్నాను యువరాజుగా, ఈ లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ యువరాజుగా చేస్తున్నా అని అక్కడ సకల సభల యందు ఈ మాటలు చెప్పడం జరిగింది. అందరి సమక్షంలో, ఏదో దాపరికం కాదు. అర్థమైందా? ఈ రోజు కూడా ఎవరైనా యువరాజు కావాలంటే, అంటే ఒక రాజు కావాలంటే ఈ లక్షణాలు ఉండాలి. ఇవన్నీ వేదంలో ఉన్నాయి. వేదంలో పరమాత్ముడు రాజుకు ఈ లక్షణాలన్నీ చెప్పాడు. మంచి చతురత గలవాడు, సత్యవంతుడు, విద్వాంసుడు, ధార్మికుడు, ఇవన్నీ ఉండాల రాజు. మంచి కీర్తి గలవాడు రాజు, కీర్తి కూడా ఉండాల రాజుకు. ఇటువంటి లక్షణాలన్నీ ఉంటేనే అతను రాజు అవుతాడు. అప్పుడు ఆ ప్రజలు కూడా చాలా సంతోషాలతో, సుఖంతో ఎంతో ఉన్నతిని సాధిస్తారు ఆ ప్రజలు కూడా, అటువంటి రాజు ఉన్నప్పుడు. కాబట్టి ఈ విధంగా కైకేయి ఒకసారి ఇది రాముని గురించి కొన్ని లక్షణాలు. ఇక చూడండి, కైకేయి స్వయంగా శ్రీరాముని యొక్క గుణగణాలను వర్ణించింది. కైకేయి తెలుసు కదా, కైకేయి తెలుసు గురూజీ. ఎట్లా తెలుసు? భరతుని వాళ్ళ అమ్మ కైకేయి. సరే, అడవులు పోవడానికి కారణం 2 వరాలు అడుగుతుంది కదా గురూజీ. వరాలు కోరింది కాబట్టి అప్పుడు రాముణ్ణి అడవిలకు ఒకటి, భరతుణ్ణి రాజుగా చెయ్యాలని ఒక వరం. అదే అనమాట. కైకేయి స్వయంగా శ్రీరాముని గుణగణాలను వర్ణించిందంట. అటువంటి కైకేయి శ్రీరాముని గుణగణాలను గురించి చెప్తుందంట. చూడండి ఎట్లా, బాగా అబ్జర్వ్ చేయండి. శ్రీరామునికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అందరూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఇంకా పట్టాభిషేకం చేయాలనుకున్నప్పుడు మొత్తం అంతా రాజ్యంలో ప్రజలు అందరూ ఆనందంలో ఉప్పొంగిపోయారంట. ఉప్పొంగిపోయారంటే ఎట్లమ్మా చెప్పండి?
చాలా సంతోషం, ఇక చెప్పలేదు ఆనందం అనేది అంత. రామచంద్రారెడ్డి గారు ఉప్పొంగిపోయారంటే ఎట్లా? పదం ఉపయోగిస్తుంటాం కదా మనం కూడా, ఇది అంటే అంత పరవశంలో అన్నమాట. ఆమె దాసి ఈ వార్తను కైకేయికి తీసుకొచ్చింది. కైకేయి ఆనందంతో ఉప్పొంగిపోయి తన విలువైన హారాలలో ఒక దానిని కుబ్జకు ఇస్తూ, ఓ మాత్రా, ఇంతటి సంతోషకరమైన వార్తను నాకు తెచ్చావు. దీనికి బదులుగా నేను నీకు ఇంతకంటే ఇంకేమి ఇవ్వగలను అని అంది. చూడండి, ఆమె యొక్క దాసి ఈ వార్తను కైకేయికి తెలియజేసిందంట. ఏది? శ్రీరాముని పట్టాభిషేకం చేస్తున్నారు అని ఆమె కైకేయి దాసి ఉంటారు కదా, ఆమె చెప్పిందంట. అప్పుడు ఈమె ఏం చేసింది? కుబ్జా దాసికి ఈ వార్త చెప్పినందుకు ఏం చేసింది? మంచి విలువైనటువంటి ఒక హారం ఇచ్చిందంట. ఆ కాలంలో రాజులు వాళ్ళు భార్యలు ఎంత పెద్ద హారాలు ధరించింటారో ఆలోచన చేయండి. ఈ వార్త చెప్పినందుకు ఒక పెద్ద మంచి విలువైన హారం ఇచ్చిందట. ఇచ్చి, ఇంత మంచి వార్త చెప్పినావు, ఇంతకంటే నేను ఏమి ఇవ్వగలను అంటే, ఆ హారం కంటే ఈ మంచి వార్తనే గొప్పది అని చెప్పిందంట. చూడండి, నువ్వు చెప్పినటువంటి వార్తనే గొప్పది అని చెప్పింది అని అంది. కానీ మందర ద్వేషంతో నిండిపోయి, రాముడు రాజు కావడం వల్ల నీకు, భరతుడికి, నాకు ఎలాంటి ప్రయోజనం లేదని అంది. అప్పుడు కైకేయి రాముని గుణగణాలను వర్ణిస్తూ, రాముడు ధర్మజ్ఞాని, సద్గుణవంతుడు, ఆత్మనిగ్రహం కలవాడు, సత్యవంతుడు మరియు పవిత్రుడు. పెద్ద కుమారుడిగా అతనికి రాజ్యంపై హక్కు ఉంది. రాముడు తన సోదరులను మరియు సేవకులను తన సొంత పిల్లల్లా చూసుకుంటాడు అని చెప్పిందంట. కైకేయి కూడా ఈ మాటలు చెప్పిందంట. చూడండి, మా రామాయణంలో అంటే రాముని గురించి, రాముని మీద ఎంత ప్రేమ ఉందో ఆలోచన చేయండి కైకేయి కూడా. మరి పరిణామాలు ఎట్లా జరిగినాయంటే తర్వాత అవి ఎంత వ్యవహారంలో, కానీ ఆమెకు కూడా రాముని యందు ఇంత మంచి అభిప్రాయం ఉంది. ఇక వశిష్ఠుని మాటలలో శ్రీరాముని యొక్క ప్రాముఖ్యత. ఈరోజు మనము రామాయణం అంతా మనం చెప్పుకోవడం కాదు, కేవలం రాముని గురించి చెప్పుకుంటున్నాం. అంటే ఎవరెవరి దగ్గర ఏ అభిప్రాయములతో రాముడు ఉన్నాడు, ఆయన చరిత్ర, అది మనం తెలుసుకుంటున్నాం. ఆయన గుణగణాల గురించి. ఏమో అర్థమవుతుంది అందరికీ? సరే, ఇక వశిష్ఠుని మాటలలో ఒకసారి చూద్దామా శ్రీరాముని యొక్క ప్రాముఖ్యత. ఆహుతస్య అభిషేకయా వృష్టిస్తస్య వనయా చ నా మయా లక్ష్మస్తస్య స్వల్పోప్య కర్విభ్రమః. వాల్మీకి రామాయణంలో ఇది ఉంది శ్లోకం. అర్థం ఏంటంటే, పట్టాభిషేకానికి పిలువబడినప్పుడు, అరణ్యానికి పంపబడినప్పుడు శ్రీరాముని ముఖ ఆకారంలో నేను ఎటువంటి భేదాన్ని చూడలేదు వశిష్ఠుడు అంటున్నాడు. చూడండి, ఇది నేర్చుకోండి అందరూ, ఇది అలవాటు కావాలా. పట్టాభిషేకాని కొరకు పిలిచినప్పుడు రాముని ముఖంలో ఎటువంటి భావాలైతే ఉన్నాయో, అలాగే అడవికి పొమ్మని చెప్పినప్పుడు కూడా అటువంటి ఫేసే ఉందంట. అంటే అర్థం ఏంటి? సుఖములో గాని దుఃఖములో గాని ఒకే విధమైనటువంటి ఏ వికారం లేకుండా ఉండడం అనేది అందరికి సాధ్యం కాదు. యోగులకే సాధ్యం అది. ఆయన యోగి. అర్థమవుతుంది అందరికీ? ఇది నేర్చుకోవాలి మనం రాముని దగ్గర నుంచి. మనం ఏం చేస్తాం, రోంత మనకి ఎక్కడన్నా డబ్బు దండిగా వస్తే ఇంకా మనం పట్టుకోలేరు. వాళ్ళ ఆనందాలు ఎట్టుంటాయంటే ఇంకా అందరికి చెప్పుకునేది, ఒకరోజు పేరు వచ్చినా, డబ్బు వచ్చినా, పేరు వచ్చినా ఇంకా అందరు చెప్పుకుంటుంటారు అనమాట. పొంగిపోతుంటారు. అట్లా ఉండకూడదు. అట్లే దుఃఖం వచ్చిందనుకో ఏడ్చుకుంటా ఉంటారు. నాకు రోగం వచ్చా, నాకు బాధ వచ్చా, నాకు దుఃఖం వచ్చా, అందరు చెప్పుకుంటుంటారు. అట్లా కాదు, ఒకటే రకంగా ఉండాలి, వికారం లేకుండా ఉండాలి.
ఇది మనం రాముని దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది. వశిష్ఠుడు అంటున్నాడు ఈ మాటలు. రాముని ముఖంలో నేను భేదం చూడలేదు అంటున్నాడు. ఎటువంటి భేదాన్ని చూడలేదు. ఇది దయానంద మహర్షి కూడా ఇదే పాటించాడు. ఆయన యోగి దయానంద మహర్షి కూడా. ఆయన చనిపోయేటప్పుడు కూడా ఏ విధమైన ముఖంలో దుఃఖం లేదు. దేహం వదిలేటప్పుడు కూడా. యోగులకు అటువంటి స్థితి ఉంటుంది. ఒక యోగి దుఃఖంలో గాని సుఖంలో గాని ముఖంలో ఏ మార్పు ఉండదు. అంటే వికారం చెందడు, నిర్వికారంగా ఉంటారు. అర్థమవుతుందా అందరికీ? అర్థమైతుంది గురూజీ. అదే ఎందుకో ఏమన్నా మళ్ళీ మీరు ఏమన్నా నిద్రపోతున్నారేమో అని నేను అట్లా ఏం అడుగుతున్నా. నిద్రపోలే గురూజీ. సరే. నీవు ఆ వాలిని చంపిన ద్వారము మూసిపోలేదు అనేది మటుకు నిజమే. అది మటుకు రామాయణంలో ఉంది. అయితే కోపం మటుకు లక్ష్మణుడే పోయి ఆడికి పోయి కోపపడినట్టుంది. సరే సరే. రాముడు ఓకే. కూడా చెప్పినాడు, కోపం లేకుండా చెప్పినాడు. నీవు సరే. పోయి సుగ్రీవుని దగ్గరికి పోయి చెప్పిరా పో. నువ్వు చెప్పి నువ్వు ఎట్టన్నాడు ఏం కథ లేదు మర్చిపోయినాడంటే వాళ్ళు చంపిన ద్వారాలు ఇంకా మూసిపోలేదు అనే మాట చెప్పు అని చెప్పినాడంట. అయితే ఆడనే సూర్యనంలో లక్ష్మణుడే పూర కోపం అన్నాడంట. అప్పుడు చాలా వచ్చి శాంతింపజేసిందంట. సరే సరే. ఓకే ఓకే. రైట్ రైట్. ఆ. తర్వాత చూడండి ఇక్కడ ఈ భేదం మనం ఇక్కడ ముఖంలో ఏ విధమైనటువంటి భేదం లేదు. శ్రీనివాసులు గారు చాలా అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. లైఫ్ లో ఇది నేర్చుకోవాలి అందరూ. మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు కానీ లేదు సుఖం వచ్చినప్పుడు కానీ మనం ఎక్కడే కానీ వికారపడద్దు. అట్లా గంభీరంగా ఉండడం నేర్చుకోండి. గంభీరంగా ఉండాలి అటువంటప్పుడు. అది రావాలా. ఇది మహాపురుషుల జీవిత చరిత్ర నుంచే మనం నేర్చుకోగలుగుతాం. ఏమో అర్థమవుతుంది అందరికీ? తర్వాత పట్టాభిషేక సమయంలో అతని ముఖంలో సంతోషం లేదు. మరియు అరణ్యవాస దుఃఖాల వలన కలిగే విచార ఛాయలు కూడా లేవు. ఉదయే సవిత రక్తో రక్తాచరస్తే ఆంధ్ర. గొప్ప సంపద మరియు దురదృష్టం రెండూ ఉంటాయి. అర్థం, సూర్యుడు ఉదయించేటప్పుడు ఎర్రగా ఉంటాడు, అస్తమించేటప్పుడు కూడా ఎర్రగానే ఉంటాడు. అదేవిధంగా మహనీయులు సంపద మరియు దురదృష్టంలో ఒకేలా ఉంటారు. అంటే ఉదయించేటప్పుడు సూర్యుడు ఎట్లయితే ఉంటాడో అస్తమించేటప్పుడు అదే కాంతితో ఉంటాడు, సేమ్. అట్లనే మహనీయులు అనేటటువంటి వారు గొప్పవారు, వారు సంపదలు కలిగినప్పుడు ఒకే రకంగా ఉంటారు. ఏదో వాళ్ళకు బాధ దుఃఖం వచ్చి ఉంటుంది, దురదృష్టం ఉంటుంది, అప్పుడు కూడా ఒకే రకంగా ఉంటారు. అలా ఉండడం అలవాటు చేసుకోవాలి అందరూ కూడా. వారు సంపద పొందినప్పుడు సంతోషించరు, మరియు ఆపద ఎదురైనప్పుడు దుఃఖించరు. ఏదైనా కష్టాలు వచ్చాయి దుఃఖించరు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడమ్మా, స్థితప్రజ్ఞుల లక్షణాల్లో ఉంది ఇది. ఒక స్థితప్రజ్ఞుడు అనేటటువంటి వ్యక్తి ఇలా ఉంటాడు. కష్టాలు వచ్చినా కానీ లేదు సంపదలు ఏదైనా మన సుఖం వచ్చినప్పుడు కానీ పొంగిపోడంట. సుఖానికి పొంగిపోడు, కష్టానికి బాధపడడు, ఏడవడు అంటాడు. అది స్థితప్రజ్ఞుల లక్షణాలు. ఇక్కడ రామునికి వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు అతనిలో ఈ లక్షణాలు ఉన్నాయి. అడవికి బయలుదేరేటప్పుడు శ్రీరాముడు అయోధ్య ప్రజలతో ఇలా అంటాడు. రాముడు అయోధ్య అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఇలా అంటున్నాడంట. ఏమని? మీరు నా పట్ల చూపించే ప్రేమ గౌరవము, మీరు నాతో ప్రవర్తించే విధంగానే భరతుడితో కూడా ప్రవర్తిస్తేనే నాకు సంతోషం కలుగుతుంది. చూడమ్మా, ఎవరన్నా ఉంటారమ్మా ఇట్లా? ఒక రామునికే సాధ్యం అది. మీరు ఎట్లయితే నా మీద ఆదర అభిమానాలు ప్రేమలు చూపిస్తున్నారో అట్లే భరతుడికి కూడా మీరు చూపించండి. ప్రజలందరితో చెప్తున్నాడు. అట్లా మీరు చూపిస్తేనే నేను సంతోషంగా ఉంటా. ఎంతటి విశాలమైనటువంటి హృదయం ఉందో చూడండి. ఈ ఊరికే రాముడు కాలు అందరూ గుర్తుపెట్టుకోండి. మరియు వారి తాతగారి ఇంటి నుండి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు మందర అన్ని పాపాలకు మూలమని భరతుడు శత్రుఘ్నుడు తెలుసుకున్నారు. అంటే ఈ కారణాలన్నీ ఈ పాపాలన్నీ చేసింది ఈ మందర వల్లే అని చెప్పేసి భరతుడు శత్రుఘ్నుడు వీళ్ళంతా తెలుసుకున్నారనమాట.
శత్రుఘ్నుడు ఆమెపై తీవ్రంగా కోపించి మందరను పట్టుకొని నేలపై విసిరి ఈడ్చుకెళ్లడం ప్రారంభించాడు. కోపం కదా, ఎవరికైనా పాపం అంత దుర్మార్గంగా అన్నను అడవిల పాలు చేస్తే ఎవరికైనా కోపం. దీనికి మూల కారణం ఎవరు అని తెలుసుకున్న తర్వాత ఆమె ఈడ్చుకొని పోతున్నాడంట. ఎవరు? భరతుడు, శత్రుఘ్నుడు. అప్పుడు భరతుడు ఇలా అన్నాడంట. శత్రుఘ్నుడు ఆ విధంగా ఈడ్చుకొని పోతుంటే, ఆమెను జుట్టు పట్టుకొని ఈడ్చుకొని పోతుంటే, అప్పుడు భరతుడు ఇలా అన్నాడు, ఈ గూని దానిని చంపిన విషయం శ్రీరాముడికి తెలిస్తే ఆ ధర్మ పురుషుడు మనతో కనీసం మాటలు కూడా మాట్లాడు. చూడండి, మా రాముని గురించి చెప్తున్నాడు భరతుడు. నువ్వు ఈమెను ఈడ్చుకోతున్నావు కదా, పొరపాటున ఈమెను చంపినావనే విషయం శ్రీరామునికి తెలిస్తే శ్రీరామచంద్రుడు మనతో కనీసం మాటలు కూడా మాట్లాడడు. శ్రీరాముని గొప్పతనం అలాంటిది. అంటే తనకు ఈ అడవికి పోవడానికి కారణమైనటువంటి ఆమెను కూడా మనం ఏదైనా హింసించి ఏదైనా చేసినప్పటికీ కూడా ఆయన మీరుగిన అది చేస్తే ఆయన మాట్లాడడు. అంటే దయానంద మహర్షికి కూడా ఇదే లక్షణమేమో. తనకు విషయం పెట్టినటువంటి ఆ యొక్క శిష్యునికి కూడా డబ్బులు ఇచ్చి అతని ప్రాణభిక్ష పెట్టినటువంటి మహనీయుడు మహర్షి దయానంద సరస్వతి. అలాంటి గుణమే రామునికి కూడా అదే గుణం ఉంది. మనం ఏం చేస్తాం? ఎవరైనా ఒక మాట అంటే ఓర్చుకోలేము. ఇంకా ఇంత హానిగిన చేసినారా, నిద్రలు పట్టవు మీకు అందరికీ. నిద్రపోరుగా వాడు నాకు ఇంత చేస్తాడా వాడిని చంపేంత వరకు పోనీయను అంటుంటారు. చూడండి, ఇది నేర్చుకోవాలి అందరూ కూడా. తర్వాత శ్రీరాముని గొప్పతనం అలాంటిది. అశోకవనంలో హనుమంతుడు సీతతో శ్రీరామచంద్రుని గురించి ఇలా అంటాడు. చూడండి, అశోకవనంలో పోయినప్పుడు హనుమంతుడు చెప్తున్నాడంట సీతతో శ్రీరాముని గురించి. యజుర్వేద వినితచ్చ వేద విద్భిః సుపుజిత్తః ధనుర్వేద చ వేదేచ వేదంగేషు చ నిష్ఠితః అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే శ్రీరామచంద్రుడు యజుర్వేదములో నిష్ణాతుడు. చూడండి, యజుర్వేదము బాగా చదివినటువంటి వాడు, యజుర్వేదంలో మంచి నిష్ణాతుడు, కర్మకాండ తెలిసిన వాడు. అలాగే ఈ కారణంగా గొప్ప ఋషులు సైతం ఆయనను గౌరవిస్తారు. మంచి నిష్ణాతుడు అంటే నిపుణుడు, యజుర్వేదంలో అన్ని కర్మల గురించి బాగా తెలుసుకున్నటువంటి వాడు. యజుర్వేదంలోనే రాజు గురించి, ప్రజల గురించి, సంసారాల గురించి, గృహస్థ ఆశ్రమాల గురించి చాలా విషయాలు, కర్మకాండ అంతా యజుర్వేదంలో బాగా. అటువంటి యజుర్వేద నిష్ణాతుడంట. అందుకే ఋషులు కూడా ఆయనను గౌరవిస్తారంట. మహర్షులు కూడా ఆయనను అంత గౌరవిస్తారన్నమాట, అంత నిష్ణాతుడు. అలాగే ఈ కారణంగా గొప్ప ఋషులు సైతం కూడా ఆయనను గౌరవిస్తారు. ఆయన ధనుర్వేదం మరియు వేదాంగాలలో కూడా నిపుణుడు. చూడండి, ధనుర్వేదము మరియు వేదాంగాలలో కూడా నిపుణుడు. వేద అంగాలు కూడా ఉన్నాయి కదా. వేదాంగాలు ఏంటిమా చెప్పండి ఎవరైనా? రామచంద్రారెడ్డి గారు వేదాంగాలు చెప్పండి. ఎన్ని వేదాంగాలు? 6 వేదాంగాలు 6 గురూజీ. చెప్పండి. వేరు నోటికి వస్తలేదు గురూజీ. ఒక్కటి చెప్పండి గురూజీ. శిక్ష, వ్యాకరణము, కల్పము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్యం. నోట్లో ఉన్నాయి కదా, గుర్తుకు వస్తలేదు. సరే, ఈ యొక్క ఈ వేదాంగాలలో మంచి నిష్ణాతుడు, వేదాంగాలలో నిపుణుడు. అంటే ఇవన్నీ వ్యాకరణాలు అన్ని చదివినవాడు రాముడు. వేదాలు మరియు వేదాంగాలలో ఆయనకున్న ఈ ప్రావీణ్యము ఆయన ఋషి స్థాయికి కూడా నిదర్శనం అంట. ఋషి అంట, చూడండి, ఆయన ఋషి. శ్రీరామచంద్రుడు ఋషి అంటే ఈ వ్యాకరణ శాస్త్రాలన్నీ చదివితే వాళ్ళు ఋషులని అర్థం. ఎందుకంటే వాళ్ళు వేద మంత్రాలకు వ్యాఖ్యానం కూడా రాయగలిగే శక్తి ఉంటుంది. వ్యాకరణాలు వేదాంగాలు చదివితే అంత శక్తి ఉంటుందన్నమాట ఋషులు. ఇన్ని విషయాలు మీరు రామచంద్రుని గురించి ఎప్పుడైనా తెలుసుకున్నారమ్మా? విని ఉంటారు, కానీ ఇంత లోతుగా మీరు
ఏమా? అవును గురుజీ, నిజమే మీరు చెప్పింది. మహాభారతం తర్వాత శ్రీరామచంద్రునిలో ఉన్న అన్ని గుణాలు కలిగిన ఒకే ఒక గొప్ప వ్యక్తి జన్మించారు. ఆయన పేరు స్వామి దయానంద సరస్వతి. చూడండి, మహాభారతం తర్వాత శ్రీరామునిలో ఉన్నటువంటి గొప్ప గుణాలు కలిగినటువంటి ఒకే ఒక్క వ్యక్తి జన్మించారు. ఆయన మహర్షి దయానంద సరస్వతి, మన గురువు గారు, అందరి గురువు గారు. ఎంత అదృష్టమో చూడండి. గురువు గారు మీరు చాలా అంటే మనస్ఫూర్తిగా వర్ణిస్తారు గురుజీ. ఎన్నిసార్లు విన్నా లోపలికి వెళ్ళి వస్తుంది. చూడండి, స్వామి దయానంద సరస్వతి రాముని లక్షణాలతో జన్మించిన వ్యక్తి మన గురువు గారు. ఎంత అదృష్టం మనం అటువంటి గురువు గారు మనకు లభించడం. నిజంగా చాలా పుణ్యం చేసి ఉన్నారు అందరూ. ఎవరు? ఆర్య సమాజకులందరూ. ఇక రామరాజ్యాన్ని వర్ణిస్తూ వాల్మీకి రామాయణం ఇలా చెబుతుంది. నిర్దస్యుర్భవలోకో నార్తం కచ్చిత్ ప్రశత్ నచ స్మవృద్ధ బలానాం ప్రేత్కర్యాని కుర్వతే. ఇది వాల్మీకి రామాయణంలో రామరాజ్యం గురించి చెప్తుందంట. ఈ శ్లోకం ఏం చెప్తుంది చూడండి. రాజ్యం అంతటా దొంగలు, బందిపోట్లు, దోపిడీదారుల జాడలేదు. ఎక్కడే గాని రాజ్యంలో దొంగలు గాని, బందిపోట్లు దొంగలు గాని, దోపిడీదారులు గాని ఎక్కడే గాని జాడలేదు. ఎవ్వరే గాని జాడలేదంటే ఎవ్వరు లేరు. రామరాజ్యం అంటే అది. చూడండి, దొంగలు ఉండరు అక్కడ. తర్వాత ఎవరు మరొకరి సంపదను తాకలేదు. రామరాజ్యంలో చూడండి, రామాయణంలో ఈ మాటలు ఉన్నాయి. అంటే ఎవరి వస్తువులు ఎవరు తీసుకోవడం అనేది జరగదు. శ్రీరాముని పాలనలో ఏ వృద్ధుడు బిడ్డకు ప్రేత కార్యాలు నిర్వహించలేదు. చూడండి, ఏ వృద్ధుడు అంటే అతను బతికి ఉండంగానే తన యొక్క పిల్లలకు గాని తన మనవళ్లకు గాని చనిపోవడం, ప్రేత కార్యాలు అనేవి జరగలేదు. అంటే ఎంత అద్భుతమైనటువంటి పరిపాలన చూడండి. అది అర్థమవుతుందా? అంటే రాముని కాలంలో శిశు మరణాలు సంభవించలేదు. ఎవరు కూడా పుడతానే చావడం అనేది లేదు. సర్వం ఉదిత్మే వసిస్తర్యో ధర్మపరోభవత్ రమ్యమేవ అనుపశ్యంతో నభ్య హింసార్ పరస్పరం. ఇంకో శ్లోకం చెప్పబడతా ఉంది. రామరాజ్యంలో ప్రతి ఒక్కరూ తమ తమ వర్ణాల ప్రకారము ధార్మిక కార్యకలాపాలలో నిమగ్నమై ఉండేవారు. అంటే ఎవరెవరు బ్రాహ్మణులు ఏం చేయాలనో బ్రాహ్మణులు అది చేసేవారు. అలాగే వైశ్యులు ఏం చేయాలనో వైశ్యులు ఆ పని చేసేవారు. ఇక క్షత్రియులు ఏం చేయాలనో క్షత్రియులు ఆ యొక్క ధర్మాలను పాటించేవారు. శూద్రులు ఏం చేయాలనో శూద్రుల పని చేసేవారు. ఈ వర్ణాలు ఎవరెవరు ఏ వర్ణంలో ఉండేవారో ఆ పని కరెక్ట్ గా చేసేవారు రామరాజ్యంలో. అంటే వాళ్ళు చేయవలసినటువంటి అన్ని ధార్మిక కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ నిమగ్నమై ఉండేవారు ఎల్లప్పుడూ. ఇప్పుడు బ్రాహ్మణులు చేస్తున్నారా? బ్రాహ్మణ పనులు చేయట్లేదు. క్షత్రియులు చేస్తున్నారా? క్షత్రియులు చేయట్లేదు. వైశ్యులు చేస్తున్నారా? లేదు. అన్ని వర్ణ సంకరణం జరిగింది. ఇష్టం వచ్చినట్టు ఎవడు ఏ బుద్ధి కొడితే అది చేసేస్తున్నాడు. వైశ్యుడు అంటే ఎవరు? వ్యాపారం చేయాలి, వ్యవసాయం చేయాలి, పశుపోషణ చేయాలి. అటువంటి వాడు నేను వైశ్యుడు అని చెప్పుకోవాలి. అవి చేయకుండా ఊరికి నేను వైశ్యుల ఇంట్లో పుట్టినా నేను వైశ్యుడిని చెప్పుకుంటే ఎట్లా? ఆ కార్యకలాపాలు చేస్తేనే అది వైశ్యుడు. అట్లాగే బ్రాహ్మణుడు ఉన్నాడు. బ్రాహ్మణుడు ఏం చేయాలి? వేదం అధ్యయనం చేయాలి, అధ్యాపనం చేయించాలి, యజ్ఞం చేయాలి, యజ్ఞం అందరితో చేయించాలి, తనకున్నటువంటి విద్యను దానం చేయాలి. ఇవి చేయట్లేదు బ్రాహ్మణుడు. ఎవడు కరెక్ట్గా లేదు వ్యవస్థ. కానీ రామరాజ్యంలో అన్ని ఎవరెవరు ఏ వర్ణంలో ఉండేవాళ్ళు ఆ పనులు నిమగ్నమై ఉండేవారు. ఎప్పుడు దాంట్లోనే ఉండేవారు. శూద్రుడు చేయవలసిన పని శూద్రుడు చేసేవాడు, బ్రాహ్మణుడు చేసేవాడిని బ్రాహ్మణుడు చేసేవాడు. అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసేవాడు. అందుకే అందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవారు. అది కనమాట. ఇక్కడ సంతోషం ఎందుకు లోపించిందంటే
ఎవరి పని వాళ్ళు చేయట్లేదు, ఎవరో చేయాల్సి వస్తుంది. వాడు చేయాల్సిన పని ఇంకొకరు ఎవరో చేయాల్సి వస్తుంది. ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎంత కష్టం అది. ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేస్తే ఎంత సులభంగా ఉంటుంది, ఇంకొకరు చేయాలంటే ఎంత కష్టం, ఎంత శ్రమ ఉంటుంది. కాబట్టి ప్రజలంతా సంతోషంగా ఉండాలంటే ఇప్పటికైనా కానీ ఈ సత్యాన్ని గ్రహించాలి. అంటే ఎవరు ఏ ఏ వర్ణాలను కోరుకొని జీవిస్తున్నారో ఆ వర్ణానికి సంబంధించినటువంటి ధార్మిక కార్యకలాపాలన్నీ కూడా ఎప్పుడు నిమగ్నమై ఉండి చేస్తున్నారు. ఏమో అర్థమవుతుంది అందరికీ? అప్పుడే ప్రజలంతా కూడా ప్రజలందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. ఇవన్నీ మనం చదవడం కాదు, మనం నేర్చుకోవాలన్నమాట. ఇవన్నీ తెలుసుకోవడం కాదు, దీన్ని ఆచరించాలి. అప్పుడే మనకు ఆ విధమైనటువంటి సుఖాలన్నీ మనకు ఏమ్మా అర్థమవుతుందా అందరికీ? సుధీర్ గారు చూడండి, రాముడు దుఃఖిస్తాడనే ఆలోచనతో ప్రజలు ఒకరినొకరు బాధించుకోలేదు. చూడండి, ప్రజలు కూడా ఎటువంటి ప్రజలు ఉండేవారో చూడండి మా. ఒరే, మనము ఒకరినొకరిగిన మనం బాధించుకుంటే ఈ బాధ వల్ల రాముడు దుఃఖిస్తాడరా అని చెప్పేసి ప్రజలు కూడా చాలా ఉన్నతంగా ఉండేవారంట. చూడండి, అంటే ప్రజలు బాధపడితే రాజు కూడా బాధపడతాడు కదా. కాబట్టి మనం బాధపడవద్దు, మనం బాధపడకుండా ఉంటే ఆయన సంతోషంగా ఉంటాడు. అంటే ప్రజలు కూడా చాలా ఉన్నతంగా జీవించారు రాజ్యంలో. ఇది వశిష్ఠుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను. తర్వాత ప్రముఖ పండితుడు, ఆర్య సమాజ నాయకుడు, విద్యావేత్త, సంఘ సంస్కర్త, శుద్ధి ఉద్యమ ప్రభావశీలి, స్వాతంత్ర్య ఉద్యమములో శౌర్య వివేకాలకు ఆదర్శప్రాయుడైనటువంటి స్వామి శ్రద్ధానంద్ తప్పక చదవాల్సినటువంటి రామాయణ రహస్య కథ అనే పేరుతో ఒక చిన్న పుస్తకాన్ని రచించాడంట. అంటే మన స్వామి శ్రద్ధానందుడు రామాయణం గురించి ఒక పుస్తకం రాశాడంట. చూడండి, ఆ పుస్తకం మనకు దొరకదు, కానీ ఈ విషయం అర్థం మనకు సబ్జెక్ట్ దొరికింది. గుర్తుపెట్టుకోండి ఏం చెప్పాడో ఆ పుస్తకంలో. చూడండి, అంటే ఆయన ఏం రాశాడు? తప్పక చదవాల్సినటువంటి రామాయణ రహస్య కథ అంట. రామాయణంలో రహస్యం ఉంది, అది పుస్తక రూపంలో రాశాడు. మీ రహస్యం మీరు కూడా వినండి. ఈ పుస్తకంలో స్వామి శ్రద్ధానందు తనను తాను రామాయణ భక్తుడిగా అభివర్ణించుకుంటూ బులందషహర్ కలెక్టర్గా ఉండి రామచరిత మానస్ను ఆంగ్లంలోకి అనువదించినటువంటి ఆంగ్ల ప్రభువు అయినటువంటి మిస్టర్ గ్రోస్ జీవిత చరిత్రను అందించారు. ఆయన ఇలా రాశారు: నాలాంటి ఒక భక్తుడు, రామాయణ భక్తుడు ఒకసారి రామాయణం పట్ల అమితమైనటువంటి ఆసక్తి ఉన్న ఒక ఆంగ్ల అధికారిని కలిశాడు. ఆయన దానిని ఆంగ్లంలోకి అనువదించారు. ఆ ఆంగ్ల పెద్ద మనిషి నాతో ప్రపంచ సాహిత్యంలో రాముడి అంతటి ఆదర్శవంతమైన పాత్రను నేను ఎక్కడా చూడలేదు అని అన్నారు. నేను మతరీత్యా క్రైస్తవుడిని, యేసు అనుచరుడిని అయినప్పటికీ ఒక హిందూ భక్తుడు ఏ భావంతో రామచంద్రుని ఆరాధిస్తాడో అదే భావంతో నేను ఆయనను పూజిస్తాను. మీరు రామచంద్రుడిని మర్యాద పురుషోత్తముడని పిలుస్తారు, అదేవిధంగా రాముడు నాకు పురుషోత్తముడిగా కనిపిస్తాడు. రాముడి జీవితాన్ని వర్ణించే రామాయణం నాకు ప్రపంచంలోనే అద్వితీయమైనటువంటి ఇతిహాసంగా అనిపిస్తుంది. అంటే ఒక గవర్నర్ అన్నమాట, ఒక అధికారి, బ్రిటిష్ అధికారి ఈ మాటలు చెప్తున్నాడు. ఏది? ఈయన శ్రద్ధానంద రాసినటువంటి ఆ పుస్తకాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకొని దాన్ని చదివిన తర్వాత చెప్తున్నాడు అనమాట. రాముడు రామాయణం పరిచయంతో నా జీవితము సార్థకమైంది. ఈ వ్యాసాన్ని ముగించే ముందు శ్రీరాముడు మర్యాదా పురుషోత్తముడు అని కూడా చెప్పాలి. ఆయన ఆ కాలపు పురుషుడు, ఆదర్శ రాజు, దైవభక్తుడు. చూడండి, రాముడు దైవభక్తుడు, పరమేశ్వరుని ధ్యానించేవాడు అన్నమాట. దైవభక్తుడు అంటే పరమాత్మను ధ్యానించేవాడు.
తల్లిదండ్రుల భక్తుడు, తల్లిదండ్రులకు కూడా ఆయన ఎప్పుడు సేవ చేసేవాడు, వాళ్ళ ఆజ్ఞను ఎప్పుడు జవదాటలేదు. తన ప్రజలకు ఆదర్శమైనటువంటి సోదరుడు, కొడుకు ఆదర్శ సోదరుడు, కొడుకు ఆదర్శ శిష్యుడు, ఆదర్శ రక్షకుడు మొదలైనటువంటి వాడు. ఆయన ధర్మానికి సజీవ రూపం, సజీవ స్వరూపం. ఇక ధర్మం అంటే ఒక మనిషిలో ఎట్లా ఉంటుంది అంటే రాముని చూడాలి అంతే. ఒక మనిషి ధర్మం ఆచరిస్తే ఎలా ఉంటాడంటే రాముడే. అందుకే ఆ ఒక పదం ఉంది, చెప్పండి ఏది? ఏ పదం? రామో విగ్రహాన్ ధర్మ. అది అన్నమాట. రామో విగ్రహాన్ ధర్మ అంటారు అన్నమాట. ఒక విగ్రహం అంటే ఏది? ఒక రూపంలో, ఒక మనిషి రూపంలో ధర్మం ఎలా ఉంటుంది అంటే అది రాముని రూపంలో ఉంటుంది అంతే. ధర్మం అంటేనే రాముడు. అంతే 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 ధర్మం అంతే అంతే. కాబట్టి ఈ ప్రపంచాన్ని సృష్టించి నడిపే దేవుడు ఆయన కాదని కూడా మనం తెలుసుకోవాలి. ఇది పాయింట్ అన్నమాట. అయితే ఇంతవరకు బాగుంది, అన్ని మంచి లక్షణాలు చెప్పుకున్నాం. ఇక్కడ ట్విస్ట్ అన్నమాట. సినిమాలో కీలకం, ఇప్పుడు ఈ రోజు సినిమాలో కీలకం ఏంటంటే ట్విస్ట్. ఇక్కడ ఇన్ని లక్షణాలు కలిగినటువంటి ఇతను సృష్టికర్త కాదు, ఈ ప్రపంచాన్ని సృష్టించినది కానీ దీన్ని నడిపే దేవుడు కాదు అని మనం తెలుసుకోవాలి. ఆయన సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, విశ్వ సృష్టికర్త కాదు. వారి కర్మ లేదా విధి ప్రకారం మానవులను వివిధ జాతులుగా సృష్టించిన వాడు కాదు. అంటే ఏ జీవుడు ఎట్టెట్లా ఏ కర్మలను బట్టి జీవించాలో, ఏ జాతిలో పుట్టాలనో అది రాముడు చేసినది కాదు. అలా సృష్టించిన వాడు రాముడు కాదు. ప్రపంచాన్ని సృష్టించి నడిపే దేవుడు అజన్ముడు. ఇది మనము ఇక్కడ లోకమంతా తెలుసుకోవాల్సింది. ఈ ప్రపంచాన్నంతటిని సృష్టించి దీన్ని నడిపే దేవుడున్నాడే, ఆ దేవుడు పుట్టడు, అజన్ముడు, జన్మ లేనివాడు అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ సినిమా ఫైనల్ అన్నమాట. ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చింది. ఈరోజు సినిమా క్లైమాక్స్ లో ఉంది. ఇదే అన్నమాట ట్విస్ట్ అన్నమాట. ఇక్కడ తెలుసుకోవాలి నిజమైన దేవుడు ఎవరు అంటే ఈ సృష్టిని సృష్టించి దీన్ని అంతా నడిపేవాడు. అతను అజన్ముడు. ఆయన ఎన్నడూ జన్మించడు లేదా అవతరించడు. సర్వవ్యాపి, నిరాకారుడు, సర్వజ్ఞుడు కాబట్టి ఆయన ప్రపంచంలో అవసరమైన అన్ని పనులను చేయగలడు. భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి. ఆయన ఇక్కడ ఏది కావాలంటే అది చేయగలుగుతాడు. ఆ సర్వశక్తివంతుడు భగవంతుడు. రావణుడిని, కంసుడిని లేదా వారి లాంటి ఏ అన్యాయస్తుడినైనా సంహరించడానికి ఆయనకు అవతరించాల్సిన లేదా జన్మించాల్సిన అవసరం లేదు. ఆయన కేవలం తన సంకల్పంతోనే వారి ఆత్మలను దేహాల నుండి వేరు చేయగలడు. ఏది భగవంతుడిగిన చేయాలనుకుంటే సంకల్పంతోనే ఆ దేహంలో నుంచి జీవుని పంపించగలడు. ఏది కంసుని శరీరంలో ఉన్న జీవుని, అలాగే ఎవరెవరు దుష్టుడు ఉంటాడో వాళ్ళ శరీరంలో ఉన్న జీవుని సంకల్ప మాత్రంలోనే పంపించగలడు, చెయ్యగలడు. భగవంతునికి అటువంటి శక్తి ఉంది. అవతరించాల్సిన, జన్మించాల్సిన అవసరం లేదు. ఏ అన్యాయస్తుడినైనా సరే సంహరించడానికి ఆయనకు అవతరించాల్సిన, జన్మించాల్సిన అవసరం లేదు. కేవలం సంకల్పంతోనే వారి ఆత్మలను దేహముల నుండి వేరు చేయగలడు. మనము రామాయణ, మహాభారతాల వంటి ప్రాచీన చారిత్రక గ్రంథాలను చదివి శ్రీరాముడు, యోగేశ్వర శ్రీకృష్ణుడు, మహర్షి దయానంద ఇటువంటి వారి యొక్క గుణాలను మన జీవితాలలో అలవర్చుకోవాలి. వారి జీవిత అనుసారంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం, వేద సూత్రాలను పూర్తిగా పాటించడం ద్వారానే మన జీవితం కూడా క్షేమం సాధ్యమవుతుంది. అంటే క్షేమం అంటే వృద్ధి, జీవితంలో వృద్ధి సాధిస్తాం, అభివృద్ధి అది సాధ్యమవుతుంది. ఏమో అర్థమవుతుందా? ఇక్కడ భగవంతుడు తలుచుకుంటే
సంకల్ప మాత్రంతోనే ఎవ్వని శరీరంలో ఉన్నటువంటి జీవునైనా గాని ఆ దేహం నుంచి వేరు చేయగలడు. అంత శక్తివంతుడు పరమాత్మ. అటువంటి భగవంతుడు ఒక్కని కోసం అవతరించాల్సిన అవసరం లేదు, జన్మించాల్సిన అవసరం లేదు. భగవంతుడు సృష్టించినాడు కదా అందరినీ. ఆ కంసుణ్ణి, దుర్యోధనుణ్ణి, అందరినీ, రావణాసుని అందరిని సృష్టించినవాడు భగవంతుడే. మరి వాడిని తీసేయడానికి ఎంతసేపు పడుతుంది? కానీ వారి వారి కర్మానుసారంగా ఆ శరీరంలో వారిని ఎంతకాలం ఉంచాలనో అంతకాలం ఉంచుతాడు భగవంతుడు. కర్మలను బట్టి ఉంచుతుంటాడు అంతే. టైం వచ్చినప్పుడు తీసుకెళ్తాడు అంతే. టైం రావాలి, ఆ కర్మలను అనుభవించేంత వరకు అనుభవింపజేసి తర్వాత తీసుకెళ్తాడు. ఏం అర్థమవుతుంది అందరికీ? అర్థమవుతుంది గురూజీ. కాబట్టి మనం ఇక్కడ ఫైనల్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి మహాపురుషులు శ్రీరాముడు గాని, శ్రీకృష్ణుడు గాని, మహర్షి దయానంద సరస్వతి గాని, ఇటువంటి మహనీయుల యొక్క జీవితంలో వారు ఏ గుణాలతో జీవించారు, ఆ గుణాలు మన లోపల ఉన్నాయా లేవా? ఎందుకు లేవు? ఎందుకు మనం తెచ్చుకోకూడదు? ఎందుకు తెచ్చుకోకూడదు? తెచ్చుకుంటే మనకేమైనా నష్టం జరుగుతుందా? ఆలోచించాలి. మనం ఎందుకు ఆ గుణాలతో జీవించకూడదు? జీవించి చూద్దాం. ఎప్పుడు ఇదే బ్రతికేనా? ఇట్లనేనా? ఇట్లా సామాన్య మానవులుగా ఇట్లే చేస్తారా? ఇట్లే శరీరాలు వదులుతారా? ఆలోచించాలి. కాబట్టి ఉత్తమ గుణాలు, అటువంటి చరిత్ర చదివి మనము ఆ గుణాలు మనలో నింపుకోవాలి, సాధన చేయాలి. మనం కూడా ఆ విధంగా సాధన చేసి ఆ గుణాలను నింపుకోవాలి. పరమేశ్వరుని ప్రార్థించాలి, మాకు కూడా అటువంటి లక్షణాలను మాకు ప్రసాదించు పరమాత్మ. మేము ఆ గుణాలను కోరుకోవాలి. విశ్వాని దేవ సవితర్ధురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ. ఈ మంత్రం అదే చెప్పేది. యద్భద్రం, దివ్యమైనటువంటి గుణాలు, కళ్యాణకరమైనటువంటి ఈ గుణాలను మాకు ప్రసాదించు అని కోరుకోవాలి భగవంతుని. కోరుకొని ప్రయత్నం చేయాలి, పురుషార్థం చేయాలి. పురుషార్థంతోనే గుణాలు వస్తాయి, ఊరికే రావు. ఊరికే కోరుకొని రోజు ఓం విశ్వాని దేవ సవిత దురితాని పరాసు అని చెప్పి మళ్ళా యోని పాడికి వాడు తిరుగుతుంటే ఏ గుణాలు రావు. కోరుకున్న దానికోసం అహర్నిశలు కష్టపడాలి. అహర్నిశలు ఏం కోరుకుంటున్నావో దానికోసం కష్టపడాలి. అలా మనం మంచి గుణాలతో ఉన్నప్పుడే మన జీవితం అనేది క్షేమమవుతుంది, క్షేమ సాధ్యమవుతుంది అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మీరు ఈ యొక్క రాముని యొక్క విశేషమైనటువంటి లక్షణాలను ఎన్నో తెలుసుకున్నారు. అలా మన జీవితంలో కూడా ఆ గుణగణాలతో మనం జీవించాలని, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా జీవించాలని భగవంతుడు కూడా అందులకు సహాయపడి అటువంటి ప్రేరణ కలిగించాలని కోరుకుంటూ, ఇంకా మీకు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి, లేదంటే శాంతి పాఠం చేస్తా. ఎవరైనా చెప్పదలుచుకున్నారా ఏమైనా విషయాన్ని? ఇందులో ఇదేం డౌట్లు వచ్చేటి కాదు, అందరూ బాగా విన్నారు, అర్థమైంది కదా అందరికీ చెప్పిన విషయాలు? అర్థమైంది గురూజీ. సరే సరే నాన్న, చాలా శ్రద్ధగా విన్నావు. నువ్వు కూడా చాలా అదృష్టవంతురాలివి. మంచి మంచి విషయాలు చిన్న వయసులో వింటున్నావు. రాముని చరిత్రను విన్నావు, ఎంత గొప్ప విషయం చెప్పు. నిజంగా ఈ రోజు మన జీవితంలో శ్రీరామనవమి ఈ రోజు జరిగింది. మిగతా వాళ్ళ కథ ఎట్లన్నా కానీ అందరూ విన్నవాళ్ళు చాలా చక్కగా ఆనందంగా ఉంది. ఏం రామచంద్రారెడ్డి గారు చెప్పండి ఏమన్నా మీరు? గురూజీ, ఉమ్. నీవు ఇది జగదీశ్వరానంద సరస్వతి రాసిన రామాయణము హిందీ మూలంలోది యుద్ధకాండ వరకే ఉంది. ఇంకా అవతల కొంతమంది మనకు అక్కడ దొరుకుతాయా ఏమన్నా హైదరాబాద్ లో? అందుకు అక్కడ ఉంటాయి, తెప్పించుకోవాలి. మనం ఒకసారి వెళ్ళి అక్కడ బుక్ సెంటర్కి పోయి అక్కడ తెచ్చుకోవాలి. ఇంకా ఇక్కడ వాటి వరకే ఈరోజు ఈరోజు మనం ఇంకొక మంచి పాయింట్ ఏంటంటే, ఈరోజు చూడండి, స్వామి శ్రద్ధానందుడు నేను ఒక రామాయణ భక్తుడినని చెప్పుకున్నాడంటే ఎంతటి భావాలు ఉన్నాయో చూడండి అతనికి. అంటే మన ఇతిహాసాల పట్ల, మన చరిత్రలో మహాపురుషుల పట్ల
ఎంత హృదయం వాళ్ళకు ఉందో చూడండి. నేను ఒక రామాయణానికి నేను ఒక భక్తుడిని అన్నాడు ఆయన. ఆలోచించండి, మహాపురుషులు ఎట్లా వాళ్ళు అటువంటి మహనీయులు ఉన్నారనమాట. మనం కూడా దీని రామాయణ చరిత్రను ఇంకా మనం కూడా 10 మంది మన పిల్లలకు చెప్పాలి, బంధువులకు చెప్పాలి, తెలియజేయాలి. ఎందుకంటే ఇటువంటి ఆదర్శ చరిత్ర అన్నమాట ఇది. ఈరోజు మన భారతదేశం గొప్ప దేశం అంటే కారణం ఏంటి? మహాపురుషులే. లేకపోతే ఎందుకు గొప్ప? ఏదానికి గొప్ప ఇది? దేనికి కాదు, మహాపురుషుల జీవిత చరిత్రలను బట్టి ఈ దేశానికి ప్రపంచంలో గొప్ప దేశం అని పేరుంది. దేశంలోనే, భారతదేశంలోనే కదా ఇంతమంది మహాపురుషులు జన్మించారు కాబట్టి మహాపురుషులు జన్మించారు. కాబట్టి మనం కూడా మహాపురుషుల బాటలో నడవాలి. ప్రయత్నం చేయండి మా ఏమ్మా. శాంతి పాఠం చేద్దామా? చేద్దాంలే గురూజీ. సరే. ఓం. అందరూ కళ్ళు మూసుకోండి. ఓం అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే అమ్మా. నమస్తే గురూజీ, ధన్యవాదాలు. అందరికీ నమస్తే అండి. ఓం నమస్తే గురూజీ, ధన్యవాదాలు. అందరికీ నమస్తే. నమస్తే గురూజీ, అందరికీ నమస్తే.